British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వల్లిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ అండి. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ. పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్ చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి SIBలో రికార్డు ఉంటుంది నాకు. మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు కథ కార్ఖానా అట్లా. ఆయన స్పీచ్ వింటే ఎవరికైనా సరే పార్టీ వైపు వెళ్ళాలనిపిస్తుంది వాస్తవం. ఇంకో గంట అయితే బయటికి వెళ్తాడు ఆ కామ్రేడ్ అని తెలిసినటువంటి వ్యక్తిని కూడా నిలబడి. మరి ఏం చదువుకున్నారు మీరు? బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్నల్లో కలిసిపోయి కొడుక అదృష్టం అందరికి రాదు. మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ. మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? నయం కోసం వచ్చిన. సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. వనగల దళం ఉండే అక్కడ నేను ఏపీటికి వెళ్ళాలి. పోయి ఆ బస్సు ఏం చేస్తుంది అంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. పోలీస్ స్టేషన్ బ్యాచ్ ఎక్కేసింది. నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారన్న. మా అమ్మ వల్ల మేనమామలు ఆ 7 మంది దగ్గర మంచుకొని అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు. ఎదురు గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే ఆర్కే కూడా ఉన్నారని కదా. ఆర్కే ఉన్నాడు. ఉమేష్ చంద్ర గారి ఇంట్లో ఎలా జరిగింది? 3 నెలలు రెక్కి చేసి పాల ప్యాకెట్ కానించి, పేపర్ కానించి, కూరగాయల కానించి. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి చూరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారం వాస్తవం. అది 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం, వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేసి. అక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి. నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్. ఆ టార్గెట్లో ఫెయిల్ అయినాం. ఏ టార్గెట్ అయింది? సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్నులతో కలిసి పగలనక రాత్రనక చలనక పాములతో పోలీసులతో సహవాసం చేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కొంతకాలం తర్వాత ఆరోగ్య సమస్యలతోనో లేదా పార్టీ విధి విధానాలు నచ్చకో లేదా మరో ఏదో కారణంతో కొంతమంది జనజీవన శ్రమంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఇద్దరు. ఒకరు పిట్టల శ్రీశైలం పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్. 2 పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్. అతని సహచరి సుశీల అలియాస్ చెన్నక్క అలియాస్ రామలక్ష్మి. పిట్టల శంకర్ అనగానే పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత అదేవిధంగా ఆశన్న అలియాస్ రాజన్న అలియాస్ శేషన్న గారి గన్మ్యాన్ సెక్యూరిటీ కుడిభుజం. పిట్టల శంకర్ అప్పట్లో దళంలోకి వెళ్ళినప్పుడు యాక్షన్ టీంలో ఉంటూ సిటీలో పాటు చాలా ప్రాంతాల్లో చాలా యాక్షన్ కార్యక్రమాలు పాల్గొన్నారు. అంతేకాకుండా పటేల్ సుధాకర్ రెడ్డి తర్వాత తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్నకి కుడిభుజం. ఆ తరం నాయకుల్లో బయట ఉన్నది చక్కగా ఉన్న వ్యక్తుల్లో శేషన్న గారు అజ్ఞాతులకు వెళ్తే శంకర్ మాత్రం బయట ఉండి తన కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా బతుకుతున్నాడు. ఇంకా సుశీల అలియాస్ చెన్నక్క అలియాస్ రామలక్ష్మి, ఆమె రాయలసీమ బిడ్డ.
జననాట్య మండలిలో ఉన్న తర్వాత వీళ్ళిద్దరికి పరిచయం చేసింది, పెళ్లి చేసింది నల్లమల్ల అడవి. వీళ్ళిద్దరూ ఎందుకు గ్రామాల నుంచి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది, ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆ ఇద్దరిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, అక్క నమస్తే. సుశీల సుశీల అంటే మా అమ్మ పేరు సుశీల, నువ్వు అలాగ ఉన్నావు కాబట్టి మా అమ్మలాగా ఉన్నావు. ఎందుకు పార్టీలకు వెళ్ళావమ్మా, పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసావు, ఎందుకు బయటికి రావాల్సి ఉంది? దానికన్నా ముందు అన్న, మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వలిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. శంకర్, పిట్ల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ ఫీల్డ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ, ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది. ఒక అలిపిరి విషయం కావచ్చు, ఏదే జరిగినా ఆశన్న గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది. సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని దాడులకి. మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం, మీకు ఒక బాబు, హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు, అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు? ఆవిడ రాయలసీమ, మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నల్లమల్ల ఫారెస్ట్. కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి, ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి, అడవులోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా. ఏ విలేజ్ అన్న? వెల్వర్తి. 92 నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటుంది. నాకు 93, 94లో పీపుల్స్ వార్ పార్టీ. ఏం చదువుకున్నారు మీరు? నేను 7th వరకు చదివాను. నేను 4th క్లాసు ఉన్నప్పుడే మా ఇంటికి షెల్టర్గా వచ్చేది దళం. ఇప్పుడు ఎవరు కమాండర్? అప్పుడు గోపన్న అని ఉండే. గోపన్న తర్వాత ఇంకా కొంతమంది మారిరు. 2006లో దేవన్ అని మా ఇంటి దగ్గరనే దొరికిండు పోలీసు వాళ్ళకు, డిప్యూటీ కమాండర్ ఆలయ దళం. తీసుకుపోయి మూసీ దగ్గర ఎన్కౌంటర్ చేసిర్రు. అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా. దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా. ఆ టైంలో మా పెద్దన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు. ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం, ఊర్లో సంఘం ఉండేది, సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. మహిళా సంఘం కావచ్చు, రైతు కుల సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, అన్ని సంఘాలు, బాలల సంఘం కానించి కూడా ఉన్నది. బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్న అప్పుడు పరిస్థితులు ఎలాగుండను గ్రామాల్లో? పెత్తందారులు, పోకళ్ళు కానీ? పెత్తందారి పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో. అంటరానితనం ఉన్నది, పెత్తందారి పోకట. ఎవరన్నా అప్పట్లో వలిగొండ సామ్రాజ్యానికి అన్ని విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి, వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది. అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది. అన్ని ఊర్లలో అంటరానితనం ఉన్నది. ఇంకోటి కూలీ అనేటువంటిది కూడా తక్కువ రేట్లు ఉండడం, అసమానతలు అనేటువంటివి బాగా ఉండేటి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది. అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న మీకు బాధ్యుడు కమాండర్. అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? నేను పార్టీలోకి పోకముందే మిలిటెంట్ పోరాటం చేసిన సంఘంలో. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని. మా విలేజ్లో కూడా తెలియదు నేను ఎంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు. అండర్ గ్రౌండ్. అప్పటికే ఊర్లలో పెత్తందారులను కావచ్చు, భూస్వాములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డి అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది. దాంట్లో నేను సభ్యును. కొంతకాలానికి మళ్ళీ కమాండర్ని దానికి. అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. నిర్బంధంలో కూడా అనేక భూస్వాములను కొట్టడం, ఆ టైంలో కరెంటుకు, విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలకు పోయి సర్పంచ్లతోటి మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. 95. అప్పట్లో మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలన్న మోజుతో వెళ్ళేవారు అనేది ఒక వాస్తవం అంటారా? అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి. మనలో తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అంటే వయసు చిన్నగా ఉంది అనేటువంటిది, ఇంకా చదువుకోవాలనేటువంటిది, చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం. ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత
మీకు దేనికి మీ పరిమితి చేశారు? అంటే గ్రామాల్లో తిరగడం, సమస్యలు వెతుక్కోవడమా, లేదు కేవలం యాక్షన్ టీం కనిపెట్టారా? ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలేరు దళంలో ఫుల్ ఆర్గనైజేషన్, అన్ని విలేజ్లని ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది. అంటే గ్రామాలకు వెళ్ళి అన్నం తేవడం అంతా కూడా. మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చిండు, పాపన్న వెళ్ళిపోయిండు కొంతకాలానికి. పోయిన తర్వాత మల్లన్న అని వచ్చిండు, శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కేసముద్రం నుంచి వచ్చిండు, ఎన్కౌంటర్ అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలు ఉండే. తను మీరే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ప్రతి యాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ చేసేది. రూట్ గైడ్ కూడా నాదే ఉండేది. ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు, అనుకున్న ప్లేస్కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలో అనేటువంటిది నమ్మకం. ఎక్కువ ఏపీటీ మీకే ఇచ్చారా? మాకే ఇచ్చేది. బయట ఏపీటీలో రకరకాలుగా ఉంటాం, పేపర్ అంటారు, ఒకసారి పెన్ అంటారు, రకరకాలు ఉంటాయి. మీరు ఎక్కువ దేనికి ఎక్కువ ఎంచుకున్నారు? ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా? అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది. జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తారు, నోట్ బుక్సా, లేకపోతే పెన్నా, పేపరా, లేకపోతే సబ్బా, జెండు బొమ్మ, ఇంకా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో. కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డటువంటి సందర్భాలు. టీ పౌడర్ కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలమైన వస్తువులని ఈజీగా అక్కడ దొరికేటువంటి. మళ్ళీ మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో, మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది అనేటువంటిది ఇది చేసేది. అలాగే మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే, నేను ఆలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది, మాధవ్ అని, మీరు పేరే వింటారు. నేను పోయి వాస్తవంగా నేను చూసిన కామ్రేడ్ రైతు వేషధారణలో ఉండు, నేను ఎట్లా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా. ఎంతసేపు ఉన్న పాయింట్ ఇంకా వేరేది ఏదైనా వేసుకొని వస్తుండొచ్చులే అని చెప్పేసి చూస్తూ ఉన్నా. నేను పట్టుకున్నటువంటిది పట్టుకొని నా దగ్గరనే కూర్చొని 10 నిమిషాలు ముచ్చట పెట్టిండి. ఎక్కడ పట్టలేదా? ఆయన కోడ్ పట్టుకోలేదు, నన్నే ఐడెంటిఫై చేయాలి ఆయన. నేను చేసేది కాదు, ఇక నేను పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి. రైనర్స్ పెన్ను పట్టుకున్నా, ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది, 2 పట్టుకొని నిలబడాలి. అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు. సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా, అట్లనే నిలబడ్డా. వచ్చి 10 మినిట్స్ నిలబడ్డాడు, టైం అయిపోతుంది. మళ్ళీ ఆర్వీకి పోవాల్సి వస్తుందేమో నెక్స్ట్ ఏపీటీకి, ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ చేయి పట్టుకోండి, ఏం పేరు అని అన్నాడు. అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే. పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్పిన. ఇంత స్మార్ట్గా ఉన్నావు, రాములు అని పెట్టుకుందాం ఎందుకని. నా పేరు రాములే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది, ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫర్మ్ అయింది. సరే అని వెళ్ళిపోయినాం. అదొకటి గుర్తున్నది. ఇంకోటి జడ్చర్లలో నేను ఏపీటీకి పోయినా. జడ్చర్ల సిటీ నుంచి వచ్చిన. సిటీ అప్పుడు యాక్షన్ టీం ఉన్నది, పోతున్నా. ఏపీటీ లేదు, నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది. సింగోటం దగ్గర, కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుంది, ఆ సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది. పనగల దళం ఉండే ఇక్కడ, అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద. అక్కడ నేను ఏపీటీకి వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత కొత్తపల్లి మీకు ఐడియా ఉంది కదా, పోయి ఆ బస్సు ఏం చేస్తుందంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. బస్సు ఎక్కినా, ఒక నోట్బుక్ తీసుకున్నా, చర్మాస్ అంగేసుకున్నా. ఇప్పుడు చర్మాస్ అంగి వాడేది, చర్మాస్ అంగేసి ఫుల్ది మలిసిన లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన. ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే. పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని. ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది. అడిగి పోగానే అవుట్ పోస్ట్ ఉంది ఆడొకటి, పోలీస్ స్టేషన్. బ్యాచ్ ఎక్కేసింది. ఎంతమంది? ఒక 30 మంది ఎక్కింటారు, స్పెషల్ పార్టీ. నేను అందులోనే ఉన్నా. ఇక నాకు అర్థమవుతలేదు అసలు నేను వెనుకకు తిరిగి చూస్తున్నా. ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది, నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా.
పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరేంది అని చెప్పేసి నేను చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్తపల్లి దిగే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ అనే వరకు అందరు లేచారు. స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం 4:30-5 ప్రాంతం. నేను ఒక్కనే మిగిలిపోయాను. వెనకనేమో 2-3 రైతులు మహిళలు ఉన్నారు. సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా, డోర్ పక్కన పెట్టి కూర్చున్నా. దానికి కమెంటింగ్ చేసేటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర కూర్చున్నా. ఆ AK-47 నాకు ఇచ్చిండి పోయి. AK-47 నా చేతిలోనే ఉంది. ఇక ఏం చేయాలి దీన్ని చూసిన, లాక్ వేసి ఉంది, లోడ్ చేసి ఉంది. చూద్దాం అవకాశం దొరకకపోతుందా, చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా. వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు. అడిగిన సార్ ఇది ఏమన్నా ఇదవుతుందా ఇది అంటే ఏం లేదు తాళం పెట్టిన దానికి అని చెప్తాను. సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నాను. తీసుకోవట్లేడు. ఆ సెట్ మాట్లాడుకుంటుండు. ఫిస్టోల్ ఉంది ఎక్స్ట్రా. ఆయనకు ఎట్లా ఏం మాట్లాడుతున్నారు? సార్ ఇక్కడి వరకు వచ్చినాం, అక్కడి వరకు వచ్చినాం, ఇంకా 15 నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంది. 15 నిమిషాలలో బస్సు పోదు. మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా. ఆలోచించకుండా వస్తున్నా. ఆయనతోటే ముచ్చట పెట్టుకుంటున్నా. వాకిలా మాట్లాడుతున్నారు. వెనక ఆయన ఏం చదువుతున్నావు ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నా, జడ్చర్ల పలానా కాలేజీలో చదువుతున్నా అని చెప్తున్నా. టక్కున ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసారు బండిని. ఇంకా అయిపోయింది అనుకున్నా. ఈ టైం అయిపోయింది, ఇంతటితో బ్రిడ్జి మధ్యన ఆపిండంటే చెకప్ పెడతాడు, కొట్టిపడేస్తాడు అని ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం చూద్దాం. చివరి నిమిషం ఇంకా ఒక 10 మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు. బ్యాచ్ దిగుతుంది. ఈయన అట్లనే కూర్చున్నాడు. తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి మళ్ళాక నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగా అని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉండదు. అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు, ఇట్లా జరుగుతుండొచ్చు, జరుగుతాయి అనేటువంటిది నేను విన్నా. ఓసారి సుధాకర్ కూడా, సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే, మనం గాబరపడద్దు. ఫస్ట్ శత్రువు బలమైనోడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాబరపడద్దు. ఏ క్షణమన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం. మనం ముందే గాబరపడి నినాదాలు చేయడమో లేకపోతే జిందాబాద్ అనడమో ఇదనడమో అదనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్లో మెదిలింది. అది అట్లా నేను సేఫ్ సైడ్ అది అక్కడ ప్లే చేశారా? చేశాను. వాళ్ళు దిగి ఎక్కడికి వెళ్ళారు? పెట్రోలింగ్కి వెళ్ళి, అంటే ఊరు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఒక ప్లేస్లో ఉన్నాడో కూడా తెలియదు. అట్లా తర్వాత మీరు ఏపీటీ కలిసారా? కలిసిన. ఇట్లా జరిగిందంటే అంత పరిశాన అయిపోతారు. ఏం కాదులే అని చెప్పేసి సూర్యమన్న ఏం కాదులే ఇట్లా మస్తుగా జరుగుతాయి. అక్క నువ్వు చెప్పు, రాయలసీమ బిడ్డ ఇటువైపు ఎందుకు తిరిగావు? అంటే మాది సొంతూరు ఎవరు? మాది అనంతపురం డిస్టిక్ అన్న. అనంతపురం నుంచి సింగనమాల ఉందిగా, సింగనమాల మండలం వస్తుంది, చెదర్ల మా గ్రామం. అయితే అమ్మమ్మలూరు ఇక్కడ నర్సినేకుంటుంది. అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా, ఇది కూడా పార్టీ కూడా ఉంటుంది ప్రభావం. పార్టీ ప్రభావం అంటే కొరపాడు నుంచి పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా. అటువైపే, అటువైపు అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న. ఇప్పుడు కొరపాడు నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయనని, ఆయన మా కమాండర్. ఆయన నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? పార్టీ చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారన్న. చిన్నప్పుడే చనిపోయింది అమ్మ, నేను పుట్టంగానే చనిపోయింది. తాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే సాదిండు నన్ను. సాదినాక తర్వాత ఒక 11 సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయిండు. తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామ గారు పెనకచర్లలో ఉంటారన్న. పెనకచర్లకు తీసుకుపోయారు. పెనకచర్లకు తీసుకుపోయి ఇంక అక్కడ వాళ్ళు అంటే 7 మంది వాళ్ళు అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ మేనమామలు. ఆ 7 మంది దగ్గర మంచుకొని అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు.
అట్లా రోజు కూలికి పోయేదన్న. కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది. డ్యామ్ వర్క్ కాడ దళాలు కలిసినాయి. కలిస్తే ఇంకా అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది, ఇవన్నీ ఇచ్చేది. మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడ వెనకచర్లో మూమెంట్ ఉండే. అక్కడి నుంచి ఇక ఊరంతా ఎందుకు నువ్వు నీకెవరు లేరా, ఎందుకు ఉండడం ఇంటికాడ, నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు, ఏం చేస్తావు, వీళ్ళు పంచుకొని నిన్ను కూలి చేయించుకునేదానికి అది ఇదని చెప్పేసి అన్నారు. అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు, మళ్ళీ మేము పని కాటికి దళాలు వచ్చుడు, పాటలు పాడు, ఇవన్నీ చేసినాం. అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా. 13 సంవత్సరాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయినాక 13 సంవత్సరాలు. 12 సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలన్నీ అయిపోయినాయి. కరెక్టే అమ్మా, కానీ పాలన తీసుకోవడం అనేది నేరం కదా, వాళ్ళు పార్టీ ఒప్పుకుందా? అంటే దళాల్లో ఒక 2 నెలలు అట్లా తిప్పుకురన్న. అంటే బయట పని చేయించారు. తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు. కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను, నేను దళాల్లోకి వచ్చే పని చేస్తాను అని చెప్పేసి పోయినాను. అప్పుడు వేరే సమయంలో అక్క కూడా ఇంకా వేరే అక్కలు ఉన్నారా? ఉన్నారన్న. జ్యోతక్క, తర్వాత నిర్మల, లక్ష్మి కానీ ఒక ఆమె మర్రాలైంది. ఎర్ర సత్యం భార్య ఉంది కదా, ఆమెనే మా కమాండర్. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్ సమస్యలు వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు ఏం చేసావు? ఏం అట్లేం ఉండదన్న, అన్ని అర్థం చేసుకుంటారు. అన్ని ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు. అప్పటికే మేము 9 మంది ఉంటుంది అప్పుడు లేడీస్ని దళాల్లో. అంటే ఒక్క దగ్గరే ఉండేది 20 మంది 25 మంది దాకా ఉండేది మేము. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆర్ఓసి వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి. అప్పుడు ఫుల్గా సీరియస్గా ఉండే. అప్పుడు ఆర్ఓసి పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి. కురాకలపల్లి అని ఒకటి ఉంటుంది అన్న కర్ణాటక దగ్గర. అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి, ఆర్ఓసి వాళ్ళకు మాకు. అప్పుడు పటోలు గోవర్ధన్ రెడ్డి కూడా ఒక సంఘం పెట్టుకు తిరిగారు కదా? అవునన్న. అక్కడ ఆయన ఎదురుపడ్డారు ఎప్పుడైనా? ఎదురుపడ్డాడు. అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు. ఏ పటోలు గోవర్ధన్ రెడ్డికి మీకు? మాకు. అన్న మీరు 2 ఏపీటీలు జాగ్రత్తగా తప్పించుకున్నారు, లేదంటే మీరు దొరుకుంటే తర్వాత జరిగేది ఏపీటీలో పెద్ద ప్రమాదం జరుగుంటుంది. తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలా వెళ్ళింది, ఎక్కడెక్కడ తిరిగారు? మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు. ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, 2 తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్న దగ్గర. ఆయన అసలు చాలా బయటికి కామ్గా కనిపిస్తాడు, కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు. అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే, అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకు ఒకరికి ఉంటుంది. ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి, మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. జర్నీ ఆలేరు నుంచి మొదలైంది నాది. నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉండే. ఎవరు? ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్, ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు. నన్ను సంజీవ్ అన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు, నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా. అప్పటికి ఇంకా మిలిటెంట్నే. పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో భాగంగా రిక్రూట్మెంట్ చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు. పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు. నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు. ఎవరెవరు వచ్చారంటే మాధవ్, వెంకటేశ్వర్లు, కిరణ్ అన్న, పటేల్ సుధాకర్ రెడ్డి, ధర్మన్న అని జననాట్య మండలి ఆయన, ఈ 4 వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూసిండు, నాది అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి, నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే, మా కమాండర్ని పంపాను. మళ్ళా నేను పంపాను. నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కరెక్ట్, నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటుంది. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానియలేదు. నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు. నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు. కానీ దళం చేసే ఆపరేషన్లు ఉన్నాయా? ఆపరేషన్ పోలీస్ రికార్డులో ఉన్నటువంటి, నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడు 3 యాక్షన్ చేసిన. వర్కుట్పల్లి ఎన్కౌంటర్కు నిరసనగా సిపిఎం అతన్ని వెలుగొండ టౌన్లోనే కొట్టేసిన. రెండవది
రామచంద్ర అని 4 years ఇన్ఫార్మర్. తనని వెలుగొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి అక్కంపల్లి స్టేజ్ దగ్గర కొట్టేసిన. అందులో మీతో పాటు బాలన్న కూడా ఉన్నారా? వరకొప్పుల మల్లయ్య కూడా ఉన్నారా? ఒక్కడ ఉన్నాడు. ఆ ఒక్క యాక్షన్లో మాత్రమే తను అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు, నిర్బంధం ఉందని తను పంపించారు. దానికి కమాండర్ని నేనే. రాములు ఉన్నాడు, కోనపూరి రాములు. మూడో యాక్షన్లో మూడో యాక్షన్ ఇక్కడ ఇది మూడో యాక్షన్. ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడర్. నేను పోలీస్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన. ఎక్కడ? ఆలేరులో కొట్టిన. లక్ష్మీనారాయణ అంటే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకటి యాక్షన్ చేస్తారు, అది ఎవరు చేశారు? అది మేము చేయలేదు. ఎదురుగా గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారు కదా అప్పుడు. ఆర్కే ఉన్నాడు. ఆర్కే నల్లమలలో రాచకొండ ఏరియాలో ఉన్నాం. అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం. దీన్ని ఆపరేటింగ్ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి చేయాలనేటువంటిది అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు, మనం ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు. ఆర్కేని ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి. ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో. దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిట్రీట్ అయితే బయటపడేటోళ్ళం. మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారం వైపు మలిపారు. తురకపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది, పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది. ఆ దారి వెంబడి తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజపురం అని ఉంటుంది. అనాజపురం నుంచి యువతలకి రావాలి. ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బేబీనగర్ బేబీనగర్ టోల్ గేట్ యువతలకి వెళ్ళి ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి. కానీ మూసి అప్పటికి వరదల్లో ఉంది కదా? లేదు, అప్పుడు ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు, మూసి దాటే వచ్చింది దళం. దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో, ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో, వరద అనేటువంటిది తీవ్రతరం. ఓకే, దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది. ఆ ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే, మనం రిట్రీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది. ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి, ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి. ఆ రోజు సహకరించలేదు కాబట్టి, వాతావరణం సహకరించలేదు. పోయి చూసేవరకల్లా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు. ఇంకా బట్టుగూడెం మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. స్టే చేసిర్రు. ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రో, ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండంటే దాని గాడుపు తీసి పడేసి, అట్లా 2-3 ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి. అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీస్కు ఇన్ఫర్మేషన్ పోయింది. అంటే ట్రాక్టర్ అడిగిరంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీస్కు. అవును, కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం చేసిర్రు అంటే, ట్రాక్టర్ దగ్గర ఎక్కిన తర్వాత అందరూ కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది. కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో సరిగ్గా కూర్చోవస్తలేదు, జరాగురి అని చదువుకొని కూర్చుందాం అనేటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని ట్రాక్టర్ నిలబెట్టారు. పోలీస్ ఆపింది కాదు, పోలీస్ ఆపలేదు. కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం, టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది. ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది, ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు. తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వారు ఎవర్రా అని చెప్పేసి అనేవరకల్లా నువ్వు అనురా అనేటువంటిది వచ్చేసి, రైతు వేషధారణలు అయితేనేమో
ఎవరు మీరెవరు అనేటువంటిది, నువ్వెవనివిరా అని అంటుండే ఎవరంటారు, ఓహో ఇది దళమే అయి ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు, సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్. ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది. అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు. రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదాడ. కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు. దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ. అంటే అక్కడ రిటాలియేషన్ ఉండకూడదు, వీళ్ళు ఫైట్ చేయలే, రిటాలియేషన్ చేస్తుంటే ఉండేది కాదు. ఓకే, ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది. సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ ఆత్మవిమర్శ, దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే. తప్ప గుట్ట బ్లాస్టింగ్ లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది. అవును, ఆర్కే గారు పటేల్ గారికి వద్దనపోవడం, ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా మిస్ అయినవి ఏమున్నాయా, సక్సెస్ అయినవి కానీ? సక్సెస్ ఉంటాయి, మేము పోతే అంతే. ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో? అంటే నేను అన్ని సివిల్ యాక్షన్సే, పిఎస్ల మీద తక్కువ అటాక్. సివిల్ ఏది 1-1 కొట్టడం? 1-1. సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారనుకుంటా, కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా, రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎలాగ ఎస్కేప్ అవుతారు? అంటే ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది, ఆర్వీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వరకు 12 గంటలు, సాయంత్రం 5 గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటాం. ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది దొరికాయా? జరిగింది. నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను, తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. రాచకొండ దళం నుంచి గ్రనేడ్స్ తీసుకొస్తున్నా నేను. తీసుకొస్తున్నా ట్రాక్టర్లో గ్రనేడ్స్. అదే ఫస్ట్ నుంచి వచ్చాయి. అప్పుడు మీకు అన్నీ చెప్తా. అదే ఫస్ట్ టైంలో మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది. పోస్టర్లు గ్రానైట్స్ 2 ఉన్నాయి. నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా. మహేందర్ అనే ఉండే కమాండర్, రాచకొండ చనిపోయిండు తను, ఆయన కమాండర్ అక్కడ. నేను ఆలేరు దళంలో ఉన్నా, 2 దళాలు కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా అవి తీసుకురావాలప్పు, ట్రాక్టర్ వస్తుంది ఒకటి, అది మనోళ్ళు ట్రాక్టర్లో లోడ్ ఏం లోడ్ ఉందనేటువంటిది నాకేం చెప్పలేదు. వెపన్స్ ఉంటాయి, గ్రానైట్స్ ఉంటుండొచ్చు, గ్రానైట్స్ అనుకున్నా నేను. జెల్టీన్ అనుకున్నా ముందు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నా. అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి, పాలకుర్తి దళంకు పంపించాలి మేము. తర్వాత తెలిసింది నాకు. లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటిన, చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఆ ఊరు పెద్దంతూరు దోతిగూడెం ఉంది. ఓకే, పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురుపడ్డది ఒకటి. ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్కి నేను చెప్పిన, ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి, నువ్వు భయపడకు అని ఒక బ్యాచ్ని దాటేసినావు. మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది, ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే. నా బండి ట్రాక్టర్ ఆగింది, మా సెంట్రీకి కనిపిస్తుంది. ఒక 10 minutes అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి, పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న. స్లో చేసుకో అంటే చేసుకొని బండి ఆపురా అని చెప్పేసి అనేలోపు ఈ డ్రైవర్ దుంకేసిండి. నాకు డ్రైవింగ్ రాదు, వాడు డౌట్ వస్తుంది. డ్రైవర్ దుంకేసి ఉరికిండి కాదు, పోలీస్కి డౌట్ వస్తుంది కదా, వచ్చేసింది. వాడు ఏకంగా ఉరికొచ్చేస్తుండు. నా దగ్గర పిస్టోల్ ఉండేది, పిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన. నేను
తప్పించుకున్నా. అంతా పత్తి చేను, కంది చేను. ఇక అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నాగిరెడ్డిపల్లి నుంచి వంక మామిడి కాడ నాకు ఆర్వి నడుచుకొని. ఇదంతా ఇక తిరుగుకుంటూ వచ్చే వరకు 2 రోజులు పట్టింది నాకు. ఇది ఎట్లానన్నా చేసి మనం పోచంపల్లి దాటి వెళ్ళేసిపోవాలి, భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరుగుకుంటా అవసరం అనుకుంటే బస్సు, అవసరం అనుకుంటే ఇది ఎక్కుంటా అన్నీ చినిగిపోయినాయి, కాళ్ళ చెప్పులు పోయినాయి, అన్ని ముళ్ళు, రక్తం అంతా ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే తుర్కగూడెం అని ఉంటుంది, అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. ఇక నన్ను చూసి అన్న ఇట్లా అయింది ఏంటంటే ఏం కాలేదు, ఒకటి ఎన్కౌంటర్ అయింది, మిస్ అయినా, ఫైరింగ్ చేసిరు అని చెప్పేసి అన్న. దళం చూస్తూనే ఉంది, నేను అయిపోయింది అనుకురా ఆ రోజు కూడా. దొరికిండు రాజన్న, దొరికిండు, మన అయిపోయి ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి, రాజన్న దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు, ఏం కాదు, సెంట్రింగ్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతురు వాళ్ళు. ఇక గ్రానైట్స్ కదా, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుప్పలు, భువనగిరి ఇదంతా తీసుకుపోయి ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడనో దూరం అయిపోతుంది అనేటువంటిది అర్థమైంది వాళ్ళు. అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది నాకు. మళ్ళా దళం దొరకడానికి 4 days పట్టింది మీకు. ఆర్వీకి కూడా రాలేదు, అది ఒకటి ఇబ్బంది అయింది. అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలేరు దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు, ఎవరు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు చౌటపల్లి దగ్గర తుర్కగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం. రాచకొండ దళానికి ఏపీటీ ఉంటే ఐలన్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన, ఇంకొక ఆయన తుపాకుల నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ వేయచ్చారు. ఒక బావి దగ్గర ఆగిరు, చిన్నది పెద్దది బావి, రౌండ్ బావి, ఊరు పక్కకు. మేము కొంచెం దూరంలో ఉన్నాం. తను మాకు రాత్రి 2 గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ, మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ 2 గంటలకు మళ్ళా టైం అయింది. ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది, ఆడికి వీళ్ళిద్దరు రావాలి. ఎవరిద్దరు? ఈ ఐలన్న, తుపాకుల నరసింహ ఇద్దరు రావాలి. ఇద్దరిని పంపించినాం. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్సన్ ఏం చేసిండంటే నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది. అవునా? ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు, డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బాయిలకు, బాయిల పడిపోయిండు. అయ్యో. కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఇనుప రాడ్స్ పెట్టారు. ఆ ఇనుప రాడ్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు. దగ్గర ఒక 15 కోలాలు ఉంటుంది ఆ బావి కిందికి. పెట్రోలింగ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి. ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు. ఆ రోజు మళ్ళీ ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ, ఏం చేస్తావో తెల్లార వరకల్లా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్. 4 మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్లు బయటికి తోడిచ్చి తెల్లార వరకల్లా బాడీని బయటికి తీసినాం. కానీ పోలీసులకు తెలీదా? తెలియదు. బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి పత్తి చేనులో కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది. అలా మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎక్కడిపల్లి వాసుదేవరావు గారు, మల్లన్న, వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, తప్పుని తప్పుగా చెప్తాడు, మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు. సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు. సక్సెస్ అయిందనుకో, ఇంకా కొంచెం రిస్క్ పడ్డావు దీని మీద, నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది, ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాను. మీరు చాలా కాలం అంతా పనిచేస్తారు కదా. అవును. ఆయన వ్యక్తిగత జీవితాలు చెప్పారు ఎప్పుడైనా మీకు?
నేను అడగను. అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పార్టీలోకి ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారా ఆయన? నేను ఇన్నా కానీ నేను అడగలేదు. అచ్చా, ఏమైనారు మీరు? అంటే ఆ ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నట్టుండు, పౌరాకుల పురుషోత్తం ఉన్నాడు. కౌముది భార్య అరుణక్క, మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క, ఆమె ఉన్నది. ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది, ఒక 2-3 కామ్రేడ్స్ ఉన్నారు. అందరూ వీళ్ళు ఒకటేసారి వచ్చారు అనేటువంటిది తెలుసు. మీరు ఎప్పుడు అడగలేదు. తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు. బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాం అనేటువంటిది. అంత ఈజీగా దొరికారా వాళ్ళు? ఆయన ఒక సమాంతర ఇది చేసిండు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు. ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే. అచ్చా, ఎస్. అనేక సందర్భాలలో నేను ఆయనతోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా సార్ వస్తుండే పక్క జరగని చెప్పేసి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం. స్టూపిడ్ అని అంటాడు గట్టిగా, స్టూపిడ్ ఆగు అని అంటాడు. అట్లా భయంకరంగా, అంటే బిహేవియర్ కూడా బయట అట్లనే ఉండేది. తనను చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండు, ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది నా అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉండేది. అలా పోలీసులతోనే తిరిగారు ఆయన. ఆయనకు సైరన్ బండి కథాకార్. ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయనకా. తుపాకుల స్మగ్లింగ్ చేసి పార్టీకి తుపాకులు అన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి ఫస్ట్. ఎక్కడి నుంచి? బెంగళూరు, పూణే, వివిధ రకాల నుంచి. ఆయనకి సైరన్ బండి? సైరన్ బండి. పార్టీ ఇచ్చిందా? పార్టీ ఇచ్చుడు కాదు, ఆయనకు ఒక నెట్వర్క్ అంతే. ఇక పార్టీ మనిషే. కానీ పోలీస్ బండి వచ్చినప్పుడు పోలీసులు అనేవారు కదా, ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్, ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు, కథ, కార్ఖానా అట్లా మెయింటైన్ చేసిండు. సంజయ్ దత్ లెక్క ఉంటాడు మనిషి, హైట్, పర్సనాలిటీ. వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది. ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా, తర్వాత లోపలికి వచ్చేసి ఆ స్టైల్లో ఉండేది. అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు, వాస్తవం అనేది? వాస్తవం. డైరెక్ట్ పులంజన దొరికినప్పుడు, ఈయన దొరికినప్పుడు పులంజన కూడా దొరికేదట. నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు. పోలీసులే మాట్లాడిచ్చారు, ఎస్ఐబి వాళ్ళు. డానియల్ సార్ వాళ్ళు ఉంటారు, డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన. ఎందుకు ఆయన మీద? ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే. డానియల్ అనేటువంటిది చెప్పేవారు. ఎవరు? డానియల్. ఆయనను మేము చూడలేదు కానీ విన్నాం. తను ఫోన్ చేసి మాట్లాడనగానే మాట్లాడుతుంటేనే నేను అరెస్ట్ అయినా అంతే. ఇంకా విపరీతమైన కొట్టుడు, ఆయన చేయిలు కాళ్ళు అన్నీ పని చేయకుండా కొట్టేసారు. అంత చిత్రవద పడిండు. ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్తే ఆయుధ కర్మాగారాలే బయటపడేటి. ఒకటే ఏమో దొరికింది లాస్ట్కు. అన్ని డబల్ బ్యారల్స్, సింగిల్ బ్యారల్స్ ఒక 1500 1600 సింగిల్ బ్యారల్స్ దొరికినాయి. కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే. అరెస్ట్ చేసి తర్వాత చంచల్గూడ జైలు తీసుకుని ముషీరాబాద్ జైలు ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చి తిరిగి మరి పార్టీలోకి వచ్చారు. అరెస్ట్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోలేదా ఆయన మీద? నిఘా లేదా? జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు. ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు. జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు, అప్పుడు ఉన్నారు, చేంజింగ్ పెట్టిర్రు. ఇట్లా వచ్చిండు, ఇట్లా బండ్లు ట్రాఫిక్లోనే బండి చేంజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసిండు ఆయన. వచ్చి తిరిగి పార్టీలోకి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన? 15 రోజులే ఉన్నాడట బయట అంతే. తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చేసి ఆయనతో జర్నీ అయింది కదా. ఎప్పుడు పోలీసులు పికప్ చేసి ఎన్కౌంటర్ చేశారు ఆయన? హర్యానా. అక్కడ వరకు ఎందుకు వెళ్ళారు ఆయన? హర్యానా సెక్రటరీ ఆయన. హర్యానా సెక్రటరీ మీతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ అయి తగ్గిపోయింది, కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది. నల్లమలలో కట్ అయిపోయింది. నేను 2003లో బయటకు వచ్చిన. 2003లో బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ అని చెప్పేసి మధుసూదన్ అనేటువంటిది ఎస్ఐని కిడ్నాప్ చేశారు నా కోసం. అప్పటి వరకు నేను పోలీసుల రికార్డులో పేరు విలేజ్ ఏం తెలియదు. పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్, చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి ఎస్ఐబిలో రికార్డు ఉంటుంది నాది. వాడికి చేస్తే ఇక దొరకమనేటువంటిది ఉండదు అనేటువంటిది అనుకునేది, అంచెలంచెలుగా చెప్పేది. నేను పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి కొంచెం వేరే ఒక ఆర్గనైజేషన్గా వెళ్ళాలనేటువంటిది తనే ప్రపోజల్ పెట్టిండు నాకు. నల్లమల రివర్ అనేటువంటిది నల్లమలకు గుండెకాయ లాంటిది, దీని మీద ఎవరు పని చేయమన్నా చేయడం సిద్ధపడతలేరు. సింగిల్గా వెళ్ళి దీన్ని ఆర్గనైజేషన్ చేయాలి. 15 డేస్కు నెలకు ఒకనాడు ఏపీటీ మాకు మా ఇద్దరికి. అట్లా ఫస్ట్ నేను వెళ్ళిపోయినా నల్లమలకు.